అందరికీ నమస్కారం. అక్టోబర్ 10, 11, 12, 13 తారీఖుల్లో ఎల్బీ స్టేడియంలో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో 50 స్వర్ణోత్సవాల సందర్భంగా గాంధీజీ 1,00,000 విగ్రహాల ప్రదర్శన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. గాంధీ బాట, బాపు బాట అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని గాంధీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, మరి ఆయన ఏ విధంగా తన జీవితంలో మరి సందేశాలు ఇచ్చాడు, ఏ విధంగా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేశాడు, ఈరోజు స్వాతంత్ర పోరాటంలో ఆయన తీసుకున్నటువంటి శాంతి మార్గాలు ఏంటివి, అహింస ఏంటి, అదేవిధంగా మరి పర్యావరణ గురించి కానీ ప్రతి ఒక్క ఇష్యూలో కూడా గాంధీ గారు మరి ప్రజలను ఉత్సాహపరుస్తూ ప్రజల్లో ఒక మన ఆలోచన తీసుకొస్తూ ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయనను మరి మనం బాపూజీ అని కూడా పిలుస్తాము. ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్గా కూడా మనం పిలుస్తాము. మరి అటువంటి అహింసావాది యొక్క ఆలోచనలను మనం ఇప్పుడున్న జనరేషన్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దాన్ని ఈ ఫౌండేషన్ వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో 4 రోజుల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా రావాలి, మీ యొక్క వాయిస్ని ఇవ్వాలి, విజయవంతం చేయాలి. గాంధీ సిద్ధాంతాలను మనకు ఫర్దర్గా యూత్కి తెలియడమే కాకుండా భావి తరాలకు కూడా తెలిసే విధంగా దీన్ని ముందుకు పోవడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ సంస్థ వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తాను. థ్యాంక్ యూ అక్క.